వల్ల అనేక మందికి గ్రామాలలో ఇక్కడ వియూరులో ఈ ప్రాంతంలో దూర ప్రాంతానికి వెళ్లకుండా ఈ హాస్పిటల్ కట్టే ఈ యొక్క గొప్ప దర్శనం జాన్ డేవిడ్ గారికి, వారి సతీమణి గారికి, వారి కుటుంబానికి దేవుడిచ్చి ఒక ఆశీర్వాదంగా మిమ్మల్ని ఇక్కడ పెట్టాను మేము నమ్ముతున్నాము. అనేక మందికి, ప్రతి వారికి ఆరోగ్యం కలగాలని, ప్రతి వారు స్వస్థత నొందాలని, ఎటువంటి ఇబ్బంది కలిగినా ఇమ్మీడియట్గా డాక్టర్స్ వారికి కావాల్సిన వైద్యము ఇక్కడ ఏర్పాటు చేయబడిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి ఈ హాస్పిటల్ని దీవిస్తూ అందరికీ, నాయకులకి, మీడియా మిత్రులకి అందరికీ వచ్చి మీరు కూడా ఎంత దీన్ని ఈ హాస్పిటల్ వచ్చిందని ఎంత మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తే కూడా అంత మంచిది. అందరికీ పాపం అందరికీ కావాల్సిన, అంటే మరీ ఎక్కువ బర్డెన్ పేషెంట్ మీద పెట్టకుండా వారికి చీప్గా అండ్ బెస్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ దేవుడిచ్చిన ఈ కృపనే ఆయన ఈ హోప్, గాడ్ ఆఫ్ హోప్ అంటారు. దేవుడు అందరికీ నిరీక్షణ కలుగునుగాక యేసునామములో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాడ్. 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సాధారణమైన జలుబు, దగ్గు నుండి గుండెపోటు వరకు అన్నీ కూడా ఇక్కడ ట్రీట్ చేయబడతాయి. విజయవాడ వరకు వెళ్ళే సమయంలో ఎమర్జెన్సీ అవుతుంది పేషెంట్స్కి. ప్రయాణంలోనే కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అందువల్ల ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రజలకి మేలు చేకూర్చాలని కంప్లీట్ ఐసీయూ సెటప్తో, అలాగే ఆపరేషన్ థియేటర్స్ అందుబాటులో ఉన్నాయి, డయాలసిస్ యూనిట్ ఉంది. అందరి ప్రాణాలు కాపాడడానికి, అందరికీ, సాధారణ ప్రజలందరికీ కూడా అందుబాటులో వైద్యం ఉండడానికి ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన దైవజనులకు, నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మనం చేస్తున్నాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ ఊరిలో ఈరోజు బ్రదర్ అనిల్ కుమార్ గారి చేతుల మీద, అలాగే మంత్రి గారు పార్థసారథి గారు, మన ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారు, యార్లగడ్డ వెంకట్రావు గారు, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు, వారందరి ఆధ్వర్యంలో